ప్రైజ్ లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తున్నాం అందరికీ ఉదయకాల సమయం శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము అది చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ లేఖనాన్ని చూసినట్లయితే, భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు మీ పక్షముగా గొప్ప కార్యములు చేసాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అవును, మనము దేవుని యందు దేవునిలో నివసించుతున్నట్లయితే ఏ ఒక్కరికి కానీ ఎవరికి కానీ ఈ లోకమునకు కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎల్లప్పుడూ సంతోషించుడి అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎల్లప్పుడూ కూడా సంతోషముగా భయపడకుండా మనము గంతులు వేయండి, లేగ దూడవలే గంతులు వేయండి అంటున్నాం. ఎస్, దేవునిలో ఉంటే ఖచ్చితంగా ఈ రీతిగా ఉండగలం. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల ఖచ్చితంగా ఇలాగే ఉంటాం. నమ్మకం ఉంచిన ఎడల ఇలాగే ఉంటాం. కలగలిపిన జీవితం దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా భయం అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా నీ పక్షముగా ముందుగానే గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ దినం నుండైనా సరే మన పక్షంగా దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు అనుకుంటే ఖచ్చితంగా అందరం కూడా కళ్ళు ఉంచుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ తండ్రి, ఇదిగోనైనా ఈ గొప్ప దినమును మాకిచ్చి ఈ దినమంతటిని కూడా మమ్మల్ని మా మార్గములను సరళం చేయమని బ్రతిమలాడుకుంటాం. నా తండ్రి, వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళినై యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో ఇక ముందునైనా వీక్షించున్న ప్రతి ఒక్కరి పక్షముగా గొప్ప కార్యములు చేయుటకై కృప చూపమని బ్రతిమలాడుతాం. జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామం అడిగి పెట్టుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక